ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం. ఏప్రిల్ 25వ తేదీన శుక్రవారం రోజున అయితే ఈ యొక్క రాశి వారికి ఒక గుడ్ న్యూస్ అనేది రాబోతుంది. అసలు ఎటువంటి గుడ్ న్యూస్ అనేది వీరు రిసీవ్ చేసుకోబోతున్నారు, అదేవిధంగా వీరి యొక్క ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, వీరికి రేపటి రోజున వీరికి ఎటువంటి శుభ అశుభ పరిమాణాలు అనేవి వీరి జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి, అదేవిధంగా వీరు ఏ దేవారతన మేలు చేస్తుంది, ఇటువంటి పూర్తి అంశాలను కూడా ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, భరణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, కృతికా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు. ఇక ఈ రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక వీరు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరి జీవితంలో ఎన్నో సమస్యలు ఒడిదుడుకులు అయితే వీరైతే అధిగమించు వస్తూ ఉన్నారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చెప్పబడును. నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన సెల్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే ఈ నెంబర్కి కాంటాక్ట్ కండి. మీ యొక్క సమస్యలన్నీ కూడా 24 గంటలైతే తొలగించబడుతుంది. ఇక ఈ రాశి వారికి ఆత్మ అభిమానాన్ని అయితే కలిగి ఉంటారు. అదేవిధంగా ఈ రాశివారు క్రమశిక్షణ, ఆరోగ్యానికి, సమయ పాలన అంటే పంచువాలిటీకి ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది ఇస్తూ ఉంటారు. ఎంతటా ఉన్నత స్థితి సాధించినా సరే మరింత పురోగతి సాధించాలన్న తపనతో, అభివృద్ధి పొందాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. ఈ రాశివారు అభివృద్ధి పొందాలంటే, అభివృద్ధి సాధించాలన్నా కూడా వీరి యొక్క ఏదైతే ఉంటుందో వీరు కృషి చేస్తారు. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయంలో సామర్థ్యులుగా పేరు గణిస్తారు. ఈ యొక్క రాశి వారికి అంచనాటికి 90% అయితే నిజమవుతుంది. వైఫల్యం చెందిన పెద్ద నష్టానికి కలిగిస్తుంది. ఇక సన్నిహితుల, బంధువులు, రక్త సంబంధికులు, స్త్రీల వలన ఎక్కువగా వీరైతే నష్టపోయేందుకైతే ఛాన్స్ అయితే ఉంటాయి. ఈ రాశి వృత్తి, ఉద్యోగ రీత్యా అజ్ఞాతవాసము, అలుపులను ఆశ్రయించుట తప్పక పోవచ్చు. రాజకీయ రంగంలో ప్రారంభంలోనే ఉన్నత స్థితి సాధిస్తారు. ఈ యొక్క రాశి వారికి ఉద్యోగాల పట్ల వీరికి, విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన ఎవ్వరికి చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా మేలు చూస్తుంది. ఈ రాశివారు తమ ఆత్మాభిమాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు. ఏ విషయంలో అయినా సరే వారి యొక్క స్వయం నిర్ణయం, అధికారాన్ని వారు కోరుకుంటారు. సమాజంలో తమకంటూ ఒక చక్కటి గుర్తింపు రావాలని ఆశిస్తారు. వారు వీళ్ళకి ఏ పని అప్పగించినా చక్కగా చౌకచక్యంతో, ఎంతో తెలివితేటలతో ఆ పనిని పూర్తి చేస్తారు. వీరికి ఎక్కువగా లౌక్యం అనేది ఉంటుంది. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి వీరికి బాగా తెలుసు. ఈ రాశి వారికి పట్టుదల, ఆదర్శం, అందరికంటే గొప్పగా సాధించాలనే కోరిక అనేది ఎక్కువగా ఉంటుంది. వీరు ఎప్పుడు కూడా ఎన్నడూ కూడా ఓటమిని అస్సలు అంగీకరించరు ఈ మేష రాశివారు. అలాగే వీరికి కొన్ని సిచ్యువేషన్స్ అనేవి కొన్ని అయితే బాధాకరంగా అయితే ఉంటాయి. ఎందుకంటే వీరికి కష్టాలు అనేవి కోసమే, ఈ కష్టాలు మా కోసమే పుట్టాయా అనే విధంగా వీరి యొక్క సిచ్యువేషన్స్ అనేవి ఒక్కొక్క టైంలో ఇలా ఉంటాయి. కానీ కొన్ని సిచ్యువేషన్స్ అనేవి వీరి యొక్క ప్రమేయం లేకుండానే ఆ దేవుడు కూడా ఏదో ఒక విధంగా కొన్ని కష్టాలను అనేవి ఎదుర్కొనే విధంగా మీకు ఆ కష్టాలను కలిగిస్తూ ఉంటాడు. కొన్ని సిచ్యువేషన్స్ వీరికి తెలియకుండా, వీరి ప్రమేయం లేకుండా అయితే వీరి ప్రమేయం ఉన్నట్టుగా వీరికి కొన్ని సిచ్యువేషన్స్ అయితే ఎదురవుతాయండి. కావాలని ఎవరు కూడా అలాంటి సిచ్యువేషన్స్ ఎదుర్కోవాలని తెచ్చుకోరు కదా. ఇక ఈ యొక్క రాశి వారికి అనుకూలమైనటువంటి పరిస్థితులతో ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటి విషయానికి వస్తే గనక ఏప్రిల్
25వ తేదీన శుక్రవారం రోజున అయితే వీరికి ధనలాభం పొందేటువంటి అవకాశాలైతే మీ యొక్క జాతక ఫలితాల ప్రకారం కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధుల నుండి ఉపశమనం పొందే అవకాశాలైతే ఉన్నాయి. ఇక భూమికి సంబంధించినటువంటి వివాదాలు ఎవరితోనూ ఉన్నట్లయితే గనక అటువంటి సమస్యలన్నీ కూడా మీకు ఈ సమస్యలు ఈ సమయంలో పూర్తవుతాయి. ఇక ఇటువంటి సిచ్యువేషన్లో మీకు గతంలో ఏర్పడినటువంటి మీ యొక్క శత్రువులు కూడా మీకు మిత్రులుగా అయ్యేటువంటి అవకాశాలైతే ఈ రాశి వారికి ఉన్నాయి. మీ యొక్క మాటలకు గౌరవం ఇచ్చి మీరు చేపట్టినటువంటి ప్రతి పనికి కూడా వాళ్ళు చాలా గౌరవిస్తూ ఉంటారు. మీ వెన్నంటే నిలబడతారు. మీ పట్ల వారికి చాలా గౌరవం కూడా పెరుగుతుంది. మీరు ఈ యొక్క బంధుమిత్రులతో దైవ సేవ కార్యక్రమంలో పాల్గొనేటువంటి సిచ్యువేషన్ అయితే ఏర్పడుతుంది. ఇక వ్యాపారస్తులకి కొంత మేరకు ఒత్తిడైతే ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆదాయ మార్గాలు అనేవి ఖచ్చితంగా మెరుగుపడేది అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అధికమైనటువంటి ధనాన్ని సంపాదించుకునేటువంటి శక్తి మీకు కలుగుతుంది. ఈ ఒక్క రాశి వారికి అయితే ఇక ఎవరైతే నిరుద్యోగస్తులు ఉన్నారో వారు మీ యొక్క ఉద్యోగ స్థితి అనేది కూడా మీకు కలిగినటువంటి అవకాశాలైతే ఖచ్చితంగా ఉన్నాయి. మీకు కావాల్సినటువంటి ఉద్యోగం లభించే మీరు యొక్క సంతోషకరమైనటువంటి జీవితాన్ని ఖచ్చితంగా పొందగలుగుతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో ఉద్యోగస్తులకైతే మీ యొక్క ఉద్యోగ మార్పులు అనేవి జరిగేటువంటి అవకాశాలైతే ఉన్నాయి. ప్రమోషన్లు అందుకునేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా అయితే ఈ మేషరాశి వారికి కనిపిస్తూ ఉన్నాయండి. మీ యొక్క పై అధికారులతో ప్రశంసలు అనేవి ఖచ్చితంగా పొందుకుంటారు. అదేవిధంగా దీర్ఘకాలికంగా మీరు ఎదుర్కొనేటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి నుండి ఉపశమనం అనేది మీరు పొందుకుంటారు. ఇక్కడ మీకు ఈ రోజున సరదాగా బయటకు వెళ్ళేటువంటి సమయాన్ని గడిపేటువంటి రోజుగా మీకు కనిపిస్తుంది. అదేవిధంగా సంతోషం ఆనందాన్ని అయితే మీరు ఖచ్చితంగా ఈరోజు మీరు పొందుపోతున్నారు. అలాగే ఎవరైతే ధనాన్ని జుదంలో బెట్టింగ్లోనూ పెడుతూ ఉంటారో వారు ఈరోజు నష్టపోక తప్పదండి. కాబట్టి ఎటువంటి వారికి మీరు దూరంగా ఉండటం అయితే చాలా మంచిదని చెప్పాలి. లేదంటే మీరు నష్టపోక తప్పదు. ఇక మిగిలిన అంశాలన్నీ చూసుకున్నట్లయితే గనక మీ యొక్క తల్లిదండ్రులకి మీ యొక్క ఆశయాలను చెప్పడానికి ఇదే ఒక మంచి సమయం అని చెప్పుకోవచ్చు. మీరు మిమ్మల్ని మనస్ఫూర్తిగా సమర్థిస్తారు కూడా. మీరు దశగా ధ్యాస నుంచి కృషి చేసి సాధించడానికి మీరు మంచి పేరును పొందుకోగలుగుతారు. మీరు ఈరోజు మీరు అనుకున్నటువంటి పనులన్నీ కూడా ఈ సమయంలో చక్కగా పూర్తి చేయడంలో, అలాగే కుటుంబంలో మీ కొరకు ఒకరు ఎదురు చూస్తున్నారు అని మీ యొక్క అవసరం వారికి ఉందని గుర్తుపెట్టుకోండి. ఇక ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 94. అలాగే పరిహారం విషయానికి వస్తే గనక మీరోజు ఈ లక్ష్మీదేవిని ఇంట్లో పూజ చేయండి. ఎరుపు రంగు పుష్పాలను పెట్టి పూజించండి. అలాగే ఇండ్లంతా కూడా ధూపం వేయండి. ఇలా చేస్తే మీ ఇంట్లో నుండి నెగిటివ్ ఎనర్జీ కూడా వెళ్ళిపోయి పాజిటివ్ వైబ్రేషన్ అనేది వస్తుంది. ఇక లక్ష్మీ కటాక్షం తొందరగా మీరు సులువుగా పొందుకోగలుగుతారు. ఎవరైతే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందో వారికి జీవితంలో ఎలాంటి సమస్యలు అనేవి ఉండవు. కనుక ఈ రాశి వారికి ఇలాంటి శుభవార్తలు అయితే మీరు వినబోతున్నారు.